ఇలాంటి కరకరలాడే ఈ గవ్వల రెసిపీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా 2 కప్పులు గోధుమ పిండి, 2 కప్పులు మైదా పిండి వేసుకొని అందులో కొంచెం సాల్ట్, 1 స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కనుంచి 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు గవ్వల చెక్క తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేసి బాగా ప్రెస్ చేస్తూ వత్తాలండి. అప్పుడే మనకి గవ్వల షేప్ అనేది బాగా వస్తుంది. మీరు ప్రెస్ చేసి వత్తకపోతే గవ్వ అనేది మందంగా వస్తుంది. ఆయిల్లో వేస్తే ఫ్రై కాదు. అన్ని గవ్వలు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం చేసుకున్న గవ్వలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక బయటికి తీసుకోవాలి. అన్ని గవ్వలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పాకానికి బెల్లం పెట్టుకోవాలి. అందులో ఒక పావు కేజీ బెల్లం వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకొని వడపోసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవటం. ఎంతో టేస్టీ అయిన గవ్వలు రెడీ.